నమస్తే అండి. నా పేరు మానస సురేందర్ రెడ్డి. మా విలేజ్ సుద్దలం, మండలం డిచ్పల్లి, జిల్లా నిజామాబాద్. నేను సెకండ్ విడత ఎలక్షన్లో సుద్దలంలో నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన. నాకు గుర్తు పేస్ట్ గుర్తు. నాకు దాదాపు అంటే 535 ఓట్లు వచ్చినాయి. నేను కొద్దిపాటి మెజార్టీ తోటి నేను ఓడిపోయినా. కేవలం ఒక 20 ఓట్ల తేడాతో ఓడిపోయినా. నేను ఓడిపోయినా అని బాధ లేదు. నేను నిరంతరం ప్రజల సమస్యల పైన పోరాడుతూ ఉంటా. ప్రజల కోసమే నేను పనిచేస్తా. నేను ప్రజల కోసం నిరంతరం గతంలో ఏ విధంగా పనిచేసినో ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సమస్యలు క్లియర్ చేసే విధంగా నేను పోరాడుతూనే ఉంటాను. ప్రజలకు దగ్గరలో ఉంటాను. నన్ను ఆదరించినందుకు సుద్దలం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారము. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ గెలిచిన తినేటి హేమలత లక్ష్మారెడ్డి గారు, ముఖ్యంగా వారికి కంగ్రాచులేషన్స్. మీరు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలపైన ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మీరు ఏ విధంగా అయితే మేనిఫెస్టో విడుదల చేసిర్రో ఆ మేనిఫెస్టో ప్రజలకు అందే విధంగా మీరు చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా సుద్దలం గ్రామ ప్రజలకు నేను పేరు పేరున నేను నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ప్రజలు కూడా నా వైపు ఉన్నారని చెప్పేసి నిన్ను ఆశీర్వదించి నన్ను 535 ఓట్ల మెజారిటీతో నన్ను తీసుకొచ్చారు. కాబట్టి నేను ఖచ్చితంగా సుద్దలం గ్రామ ప్రజలకు రుణపడి ఉంటాను. నేను నా మిస్టేక్ ఎక్కడ జరిగిందో తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేసి నేను సరిదిద్దుకొని నేను మళ్ళా ప్రజాక్షేత్రంలో ఉంటాను. మీ ఆశీర్వాదంతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా ఇప్పుడు కూడా నిరంతరం ప్రజా సమస్యలపైన నేను పోరాటం చేస్తాను. నేను మొదట సర్పంచ్ ఎలక్షన్ కంటే ముందు నేను ఒక అర్జున్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూలో నేను గ్రామంలో ఉన్న క్రెషర్ మిషన్ల గురించి మాట్లాడితే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళు నా పైన ఏదో బాధపడ్డారని చెప్పేసి నాకు తెలిసింది. నాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, గ్రామంలో ఏదైతే క్రెషర్స్ ఉన్నాయో బ్లాస్టింగ్ చేస్తున్నారో ఆ బ్లాస్టింగ్ స్థాయిని తగ్గిస్తా అని చెప్పిన తప్ప కంకర మిషన్లు లేపేస్తా, కంకర మిషన్లు తీసేస్తా అనే మాట నేను చెప్పలేదు. నేను ముఖ్యంగా కొరటిపల్లి క్రెషర్ చిన్నారెడ్డి గారికి, సుద్దలంలో ఉన్న క్రెషర్ సుదర్శన్ గారికి ముఖ్యంగా నేను వేడుకుని చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, సార్ బ్లాస్టింగ్ వల్ల సుద్దలంలో ఉన్న కొత్త ఇండ్లు క్రాక్స్ వస్తున్నాయి. అందులో నేను కూడా బాధితున్నే. దయచేసి బ్లాస్టింగ్ స్థాయిని తగ్గించి మాకు సహాయం చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ ముఖ్యంగా ఇంకో విషయం ఏమిటంటే, ఏదైతే ట్రక్స్ ఉన్నాయో హెవీ లోడ్ తోటి వెళ్తున్నాయి సార్. దయచేసి ఎక్కడెక్కడైతే గుంతలు పడ్డాయో మన రోడ్ అనుకొని మన అనుకొని దయచేసి ఆ గుంతలు పూడ్చి ప్రజల రవాణాకు అసౌకర్యంగా కలగకుండా చూడాలని నేను ఇద్దరు కంకర మిషన్ ఓనర్లను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఎవరో నన్ను అపార్థంగా మిమ్మల్ని రాంగ్ సైడ్ తీసుకెళ్ళి నా గురించి బురద జల్లాలనే ఉద్దేశంతో వాళ్ళు రాంగ్ సైడ్ తీసుకెళ్ళి మీకు ఆ క్లిప్ పంపించారని చెప్పేసి నాకు తెలిసింది. నేను క్రెషర్ల గురించి నేను రాంగ్గా మాట్లాడడం లేను సార్. ఒక విషయాన్ని ముఖ్యంగా చెప్పాలి, నేను చదువుకున్న వ్యక్తిని. ఎక్కడో ఒక దగ్గర క్రషర్ ఉంటేనే ఆ కంకర వస్తేనే డాంబర్ రోడ్లు పడతాయి, ఇల్లు నిర్మాణం నడుస్తుంది. ఖచ్చితంగా ఉండాలి మిషన్లు, కంకర మిషన్లు అనేటివి, ఫ్యాక్టరీస్ అనేటివి ఉంటేనే మా గ్రామ పురోగతికి అది ఊతమిస్తుంది. కనుక సార్ ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒకటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, బ్లాస్టింగ్ స్థాయిని తగ్గించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ ఎలక్షన్లో విజయానికి కష్టపడ్డ నా అనుచరులు, తమ్ముళ్ళు, అన్నలు, బావలు, అక్కలు, ప్రతి ఒక్కరూ నా కోసం ఈ 15 రోజులు కష్టపడ్డోళ్ళందరికీ నేను పేరు పేరున రుణపడి ఉంటా. నేను ఖచ్చితంగా నా ఊపిరి ఉన్నంత మట్టుకు మీరు చేసిన త్యాగం నేను మర్చిపోను. ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో నేను మీకు సహాయం చేస్తాను. ఇదే విధంగా నాకు వెన్నంటి ఉండగలరని నేను పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.